కాంగ్రెస్. ఏమయ్యా ఆకలి అవుతుందా ఏమి? మళ్ళొకసారి గట్టిగా చెప్దాం. మేడం ఉన్నది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అరే మంచిగా చేతులు పిడికలు పెట్టుకొని గట్టిగా జై కాంగ్రెస్. నేను ఇంకా అన్ని ఏం మాట్లాడా, ఎందుకంటే జోష్ రావాలయ్యా. మనం యువకుడు ఉన్నాడు, అన్ని చోట్ల తిరుగుతాడు, మీకోసం మంచిగా పని చేస్తాడు. మీకు ఇటువంటి అభ్యర్థి వచ్చినప్పుడు మనకు మంచిదా కాదా? అవునా కదా? అరే మంచిగా చెప్పండి, రెస్పాన్స్ మంచిగా. మీరందరూ కూడా మంచిగా గట్టిగా పనిచేయండి. యూసుఫ్ కూడా చెందిన మీరందరూ కూడా మన పిల్లగాడు, మన బాబు, మన కోసం పనిచేస్తాడు, మంచిగా పనిచేస్తాడు. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి మీరు ఇంత మంచి అవకాశం మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మళ్ళీ రాదు. ఎందుకంటే మనము ఏదైతే వాగ్దానాలు చేస్తామో మొన్న అన్ని వాగ్దానాలు కూడా మనం అమలు చేయడం జరిగింది. ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. మేము ఎన్ని సర్వేలు చేయించినప్పటికీ కూడా అన్ని సర్వేలలో కాంగ్రెస్ పార్టీ ముందు అడుగులో ఉన్నది. మనము దీన్ని పెంచాలి. ఎందుకంటే ఈసారి ఎలక్షన్లో ఒక 40-50 వేల ఓట్లతో గెలిచినప్పుడే మన కాంగ్రెస్ కార్యకర్తల బలం ఏముందో మనం చూపించుకుందామా? అందరూ చేతులు ఎత్తనే మంచిగా చూపించుకుందామా? 50,000 మెజారిటీ. ఎందుకంటే నాకు అయితే గట్టి నమ్మకం ఉంది. ఏదైతే పరిస్థితులు 2 నెలల క్రితం ఉండేనో ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, సెక్యులర్ పార్టీ. అందరు ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, అందరు కలిసి ఉంటారు. మేము కూడా అందరికీ భరోసా ఇప్పించినాం. మేము ఉంటాం ఇక్కడ, మీకోసం పనిచేస్తాము. ఇంకా 3 సంవత్సరాలలో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మీ ఏదైతే మేము ఈరోజు వాగ్దానాలు చేస్తున్నామో మనకు ఈ పర్ఫార్మెన్స్ కార్డు త్వరలోనే మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తుంది. అయితే మా మీద కూడా భారం ఉంటుంది, మంచిగా పని చేయడానికి, మంచిగా పని చేయించుకోవడానికి మీకు కూడా ఈ అవకాశం వస్తుందని చెప్పి మళ్ళొకసారి నవీన్ యాదవ్ గారిని 50,000 ఓట్లతోని మనమందరం కలిసి గెలిపించుకుందామని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు మంచిగా ఉందా? ఇంకొకసారి జై కాంగ్రెస్.